హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్ లోపల మనం ఇంగువ గురించి ఇంగువ అనేది తెలియని వాళ్ళు ఉండరు మిత్రులు. చాలామందికి ఇంగువ గురించి చాలా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడేమో దేవాలయాలలో చేసినటువంటి ప్రసాదాలలోనే వాడేవారు. ఇప్పుడు మాత్రం మన ఇంట్లో కూడా సాంబార్ లోపల పచ్చళ్ళల్లో కొద్దిమంది మన పురోహితుడు బ్రాహ్మణ్స్ కుటుంబాలలో అప్పుడు వాడేవారు. ఇప్పుడేమో సాధారణంగా అందరం కూడా ఇళ్ళల్లో సాంబార్లలో వాడుతున్నాం. బెల్లము ఇంగువను చాలా వాడుతున్నాం. అయితే ఇలాంటి ఇంగువ గురించి కూడా ఒక కథని సేకరించాను మిత్రం. అది ఇప్పుడు నేను ముందు ఉంచుతాను, వినండి. ఇంగువ కథ. తినరా మైమరచి ఇంగువ, తినరా మైమరచి ఇంగువ, అన్ని వంటల్లో వాడరా ఇంగువ, ఇంగువలోనే ఉన్నది ఆనందం అని తెలుసుకోండి మిత్రం. ఇంగువ కథ. పెద్దిబొట్ల సుబ్బరామయ్య ఇంగువ కథ ప్రసిద్ధమే. చావు బతుకుల్లో ఉన్న ఒక చదువరిని పలకరిద్దామని వచ్చిన మిత్రుని చూసి ఆ చివరి క్షణాల్లో కూడా తెలియని దాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఈ ఇంగువ ఎలా తయారవుతుందంటావు అని అడుగుతాడట. కథ చెప్తున్నాడు. నిజానికి చాలామందికి ఇంగువ ఉత్పత్తి తెలియదు, కొద్దిమందికి తెలుసు కావచ్చు. అయితే ఇది ఏంటంటే క్యారెట్ కుటుంబానికి చెందిన ఇంగువ మొక్క వేళ్ళు క్యారెట్ మాదిరిగానే ఉంటాయి. వాటికి ఘాటు పెడితే వచ్చే జిగురు పదార్థం అంటే ఓలియో గమ్ రెసిన్ హింగు లేదా ఇంగువ అంటారట. మరి ఒకసారి, ఓలియో గమ్ రెసిన్ అని ఇంగువ యొక్క శాస్త్రీయ నామము. దీన్ని హింగు లేదా ఇంగువ అంటారట మిత్రం. ఆహార రుచిని వాసనను పెంచేందుకు వేల ఏళ్ళుగా ఇంగువను వాడుతున్నారు. ఇది ఉగ్ర గ్రంథి, చాలా ఘాటైన వాసన కలదు. అందుకని మాంసములోని నీచు వాసనని కప్పి ఉంచడానికి దీన్ని ఎక్కువగా వాడతారట. నాకు ఈ విషయం తెలియదు, నాన్ వెజ్లో వాడతారన్న విషయం ఇప్పుడే తెలుసుకుంటున్నాను మిత్రమా. ఇంగువకి తూర్పు దేశాల్లో ప్రాచుర్యం ఎక్కువ. ఇంగువ కట్టిన గుడ్డని ఇంగువ వాసన ఎన్నాళ్లకు వదలకపోవటం దీని తీక్షణతకు సాక్ష్యమట. మనం చూడండి, అప్పుడప్పుడు ఇంగువ డబ్బా తీసిన వెంటనే వాసన వస్తుంటుంది ఆ పరిసరాలలో. కానీ చాలా మట్టుకు సాంబార్లలోనే వేస్తామన్న విషయమే చాలామందికి తెలుసు అనుకుంటాను, నాలాగా. అవునా? ఉల్లి వెల్లుల్లి తమో గుణాన్ని పెంచుతాయని, ఇంగువ మేధా సంపత్తిని వృద్ధి చేస్తుందని శాకాహారులు నమ్ముతారు. ఇది అపోహ కాదు. మెదడులో నరాల ఉత్తేజాన్నిచ్చే గుణముతో పాటు అల్జిమర్స్ లాంటి మతిమరుపు వ్యాధుల్లో మెదడు కణాల పుట్టుకకు సహాయపడుతుందండి. మూర్ఛలు, డెమెన్షియా లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. మనస్సు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. బిగుసుకున్న కండరాలను, ముఖ్యంగా శ్వాసనాళాల కండరాల్లో వచ్చే బిగింపు తగ్గిస్తుంది. నాణ్యమైన ఇంగువతో సమానంగా ముద్ద కర్పూరాన్ని తేనెలతో నూరి పెసరగింజంత మాత్రలు చేసి 1-2 వేసుకుంటే వెంటనే ఆయాసం తగ్గుతుందట మిత్రం. పేగులు, లివర్ లాంటి అవయవాలలోని సున్నిత కండరాలను కూడా రిలాక్స్ చేస్తుంది. అయితే ఇది మనం ఏం చేస్తామంటే, ఇది ఇంగువను మనము వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు మన కార్తులు వస్తాయి కదా, కార్తులు వచ్చినప్పుడు తప్పకుండా ఇంగువను ముద్దలాగా చేసి ఆరుద్ర కార్తీ వచ్చినప్పుడు ఇంగువలో కొంచెం బెల్లం కలిపి ఆ రోజు రాత్రి చిన్న ముద్దలు వేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు నీళ్లు తాగు. అట్లా అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు, మన యొక్క శరీరానికి తను ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుందని తెలుస్తుంది కదా. అందుకే నేను ఆ కార్తులప్పుడు తింటాను మిత్రం. సూది మనతో తీసినంత స్వల్ప మొత్తాదికే ప్యాంక్రియాస్ లాంటి అవయవాల కణజాలంలో ఎంజైమ్ స్థాయి పెంచి జీర్ణ ఉత్తేజక ప్రభావాన్ని బలపరుస్తుంది. ఆహారంలో విషదోషాలని కూడా నివారిస్తుంది. పేగులో చెడ్డ బ్యాక్టీరియా చేరి అమీబియాస్ లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ఇంగువ క్రిమినాశకంగా కూడా పనిచేస్తుంది. చిత్రకాది వంటి అనే ఆయుర్వేద ఔషధంలో చిత్రమూలము, ఇంగువ ప్రధాన ద్రవ్యాలుగా ఉంటాయట.
ఇది జీర్ణాశయ వ్యవస్థను అన్ని విధాల బలపరిచే శక్తివంతమైన ఆహార ఔషధం కూడా ఇంగువ అని చెబుతున్నారు. శరీరంలో క్యాన్సర్ ఏర్పడకుండా అడ్డుకుంటూ మామూలు గడ్డలు క్యాన్సర్ గడ్డలుగా మారకుండా ఇంగువ సహకరిస్తుంది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారికి మేలిమి ఇంగువ మేలు చేస్తుందంట. ఇంగువను నూనెలో వేసి వేగించి కూర, పప్పు, పచ్చడి వగైరాలలో కలిపి అన్నంలో వేసుకొని తింటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందట. కానీ మనం ఎప్పుడు పోపులో వేయము, చారు మసులుతుంటే చారులో వేయడం వరకే నాకు తెలుసు మిత్రం. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడము, స్థూలకాయము, కాలేయములో కొవ్వు చేరిక అంటే కాలేయంలో ఉన్నటువంటి కొవ్వును ఏమంటాం, ఫ్యాటీ లివర్ అంటాం, నివారణలో కూడా ఇంగువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లితో పోలిస్తే ఈ గుణము ఇంగువకే ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. లివరు, ప్యాంక్రియాస్, ప్లీహము, కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండెల్ని ఇది ఇంగువ శుద్ధి చేస్తుంది. రజః ప్రవర్తనీవటి అనే ఔషధంలో ఇంగువ ప్రధాన ద్రవ్యమట. నెలసరి సక్రమంగా లేని స్త్రీలు రజః ప్రవర్తన వటి 1-2 మాత్రలు 2 పూటల కొన్నాళ్ల పాటు వాడితే ఉపయోగమట. రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు, షుగర్ లాంటి వాటిని తొలగించే ఏదనీయ గుణము ఈ ఇంగువకున్నదట మిత్రం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను ఏమైనా దోషాలు ఉంటే బయటకి పంపించేస్తుంది, వెళ్ళగొడుతున్నాను. తక్షణ గుణము వలన శరీరము లోపలికి చొచ్చుకొని పోయే శక్తి కలిగి ఉంటుంది. ఇక ఇంగువ ఎక్కువైతే వేడి చేస్తుందట, రక్తస్రావం పెరిగేలా చేస్తుంది. కాబట్టి మొత్తాదు ఎక్కువైతే బీపీ నార్మల్ కన్నా తగ్గిపోతుందంట. ఇంగువను అతిగా కూడా వాడద్దు. ఎంత వాడాలనేది ముందు మనం తెలుసుకున్న తర్వాతనే దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని మనము ఎంత వాడుకోవాలనే విషయం తప్పకుండా ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. అయితే ఈ ఇంగువ కథతోటి మనము ఏం తెలుసుకున్నాం, పులుసుల్లోనే కాకుండా మరిగేటప్పుడు కూడా వేయొచ్చు, పోపులలో కూడా, పచ్చళ్ళల్లో వేసి వేడన్నంలో కూడా కలుపుకొని తినడం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆరుద్రకార్తప్పుడు బెల్లంలో కలుపుకొని గోళీల్లా చేసుకొని తింటాము. అంటే ఇది మనకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందని మనందరం తెలుసుకుంటున్నాము. ఇంకా ఎన్నో తెలుసుకుందాము ఇలాగా. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి. వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇంగువను చారులల్లోనూ పచ్చళ్ళల్లోనూ వేసుకోవడానికి ట్రై చేయండి మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.